ఆధిపత్య భావజాలము, నేను అధికుణ్ణి అనుకునేటువంటి తత్వము ఆయన్ని కొన్ని చోట్ల ఓవర్ గా బిహేవ్ చేసే పరిస్థితికి తీసుకెళ్తున్నాయి. గరికపాటి నరసింహారావు గారికి గుడ్డు మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దారుణమైనటువంటి అభిప్రాయాలు ఆయనలో అంతర్గతంగా ఆయన నరాల్లోకి ఎక్కి ఇంకిపోయినటువంటి భావజాలం నుంచి వచ్చిన మాటలు. ప్రభుత్వాలు దయదలిచి ఇస్తున్నటువంటి గుడ్లు, పాలు ఇలాంటివి పౌష్టికాహార లోపం ఉంది పిల్లల్లో. ఎందుకుంది? ఏ పిల్లల్లో ఉంది పౌష్టికాహార లోపం? అంగన్వాడీలు స్కూళ్ళకి ప్రత్యామ్నాయంగా ఎల్కేజీలు యూకేజీలు చదవలేని కులాల పిల్లల కోసం వాళ్ళ ఇళ్లలో బతుకులేంటో తెలుసా ఈయనకి? వాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏం బెటర్ పిల్లలకి. సామాజిక కార్యకర్తల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చిన ప్రతిపాదనలు ఉన్నాయి. సమాజంలో ఎవరైతే అట్టడుగునున్నారో వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ చేయటం అనేది సంక్షేమ రాజ్యం యొక్క ప్రధాన కర్తవ్యం అయి ఉండాలి. అందుకని కింది కులాల వాళ్ళు చదువుకోవడానికి కావలసిన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యతని ఏ మేరకు నిర్వర్తించగలరో ఆ మేరకు నిర్వర్తించండి. మీరు చదువు మానేసి మట్టి పిసుక్కుంటూ వాళ్ళతో పాటు కూలి పని చేసుకుని బతకండి అని చెప్పడమే కదా ఇది. ఒకవేళ ప్రభుత్వాలు కూడా ఈయనతో ఇట్లా మాట్లాడించవచ్చు. కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా భోజనాలు పెడుతుంది డే స్కాలర్స్కి. మీరు అంటే మదర్ ఫాదర్ ఇద్దరు ఎంప్లాయీస్ అయి ఉన్నారనుకోండి ఒక ఫ్యామిలీలో, అప్పుడు వాళ్ళకు ఒక ఆప్షన్ ఇస్తున్నారు. అలాంటి ఫ్యామిలీస్ నుంచి వస్తున్న పిల్లలే ఎక్కువ ఉన్నారు. ఆడవాళ్ళ బట్టల మీద కూడా మాట్లాడుతూ ఇప్పుడు అలాంటి బట్టలు వేసుకుని వస్తారు. 50 ఏళ్ళు దాటిపోయిన నాలాంటి వాళ్ళకి కూడా ప్రొవోకింగ్ గా ఉంటుంది. ఆ యూత్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకెంత ప్రొవోకింగ్ గా ఉంటుందో అర్థం చేసుకొని మీరు ప్యాక్ అయిపోయారండి మార్కెట్లోకి అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీల్లో కుల గణన తీసి 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే ఉంటారు. సో వీళ్ళందరినీ అన్నాడు అని క్లెయిమ్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ బుక్ చేయాలి. వీళ్ళు అసలు పద్మశ్రీలు పద్మవిభూషణ్లకు అర్హులని మనం అనుకోవచ్చు. చాలా మందిలో ఈ రకమైన జాడ్యం ఉంది. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ అయితే గత కొన్ని రోజులుగా గరికపాటి గారు ప్రవచనకర్త పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు మిడ్ డే మీల్ మీద, ఒక ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం కావచ్చు కానీ, లేదంటే స్కూల్ పిల్లల్ని డ్రాప్అవుట్స్ నుండి కాపాడడం కావచ్చు కానీ, వారికి పౌష్టికాహార లోపాన్ని తగ్గించడంలో భాగంగా కావచ్చు, ఇటువంటి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో అందులో పెడుతున్నటువంటి గుడ్డు మీద ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. సో దాని మీద నడుస్తున్నటువంటి చర్చను కానీ, ఆయన అన్నటువంటి మాటలు మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇది గరికపాటి ఒక్కడి వ్యవహారంగా నేను చూడటం లేదండి. గరికపాటి ఒక పరంపరలో భాగంగానే ఆ మాటలు మాట్లాడాడు. సమాజంలో చాలా మందికి, పర్టికులర్గా బ్రాహ్మణ సామాజిక వర్గం అని అంటున్నాం కానీ బ్రాహ్మణ కులం అనొచ్చు. బ్రాహ్మణ కులము కొన్ని అగ్ర కులాల్లో చాలా స్పష్టమైనటువంటి ఒక చిరాకు ఉంది. ఆ చిరాకు చాలా కాలంగా వాళ్ళలో నడుస్తూ ఉన్నది. అంటే ఒకప్పుడు వీళ్ళందరూ విద్యకి దూరులై ఉన్నటువంటి సందర్భం. ఎవరు ఇప్పుడు ఆయన మాట్లాడింది ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీల్లో చదివే పిల్లలు అని అంటున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీల్లో చదివే పిల్లలు ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలే. అవును సార్. అంటే వాళ్ళ పట్ల ఒక చిరాకు ఉంది వీళ్ళకి. ఆ చిరాకు వీళ్ళకి తెలియకుండానే ఇన్కార్పొరేట్ అయిపోయి నరనరాన నడుస్తుంది, రన్ అవుతున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో నుంచి చాలా అలవోకగా మాట్లాడేశాడు. ఆయన ఇంటెన్షనల్ గా అన్నాడా లేకపోతే అన్ఇంటెన్షనల్ గా అన్నాడా అనేది పక్కన పెట్టేస్తే, ఒకటి చాలా స్పష్టంగా గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో అగ్రకులాల పిల్లలు కూడా చదువుకునేవారు. 90ల తర్వాత నెమ్మదిగా వారందరూ కార్పొరేట్ స్కూళ్ళ వైపు కదిలి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చాలా ప్రభుత్వ పాఠశాలలు అవి తరగతి గదులు కుదించి వేరే సంస్థలకు అద్దెకిచ్చి అలా నడుపుతున్నటువంటి సందర్భాలు కూడా మనకు తెలుసు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సీటు దొరక్కపోతేనే ప్రైవేటు పాఠశాలల వైపు చూసేవాళ్ళు. ప్రభుత్వ పాఠశాలలలో చెట్ల కింద క్లాసులు జరిగిన సందర్భం కూడా నాకు తెలుసు. కానీ క్రమంగా ఎప్పుడైతే ఈ అగ్రకులాల పిల్లలు మాత్రమే కాదు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో కూడా చాలా కుటుంబాలు కార్పొరేట్ చదువు అనేటువంటి ఒక భ్రమకి గురై
పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ వేయకపోతే ఏదో మిస్ అయిపోతామేమో, అంటే పిల్లలకి ఏదో అందాల్సింది అందకుండా చేసిన వాళ్ళం అవుతామేమో అనే భయం చొప్పున తీసుకెళ్లి ఆ స్కూళ్ళల్లో చేర్చారు. వీళ్ళ ఆర్థిక స్తోమత సహకరించకపోయినా అప్పులు చేసి అక్కడ కట్టారు. ఆ అప్పులు తీర్చడానికి ఆత్మహత్యలు చేసుకున్న దంపతులు ఉన్నారు. పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి చేసిన అప్పులు తీర్చడానికి వ్యభిచారం చేసినటువంటి తల్లుల కథ కూడా తెలుసు. ఇవన్నీ గరికపాటి గారికి తెలియదా తెలుసా అనేది నాకు తెలియదు, కానీ ఇది సామాజిక వాస్తవం. విద్యా వ్యవస్థ ప్రైవేటైజ్ అయిపోయిన తర్వాత, ప్రైవేట్ సెక్టారు విద్యారంగాన్ని తన అదుపులోకి తీసుకుని ప్రభుత్వం విద్యా వైద్య రంగాల నుంచి వైదొలగిన తర్వాత మనకి న్యూ ఎకనమిక్ అంటే ఎకనమిక్ లిబరలైజేషన్ వచ్చిన తర్వాత, ఎల్పిజి అంటాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, అది మన జీవితాల్లోకి ప్రవేశించి కన్జూమరిస్టిక్ సొసైటీలో మనం భాగస్వాములు అయిన తర్వాత మన జీవితాల్లో వచ్చిన దారుణమైన మార్పుల్లో విద్యా వైద్య రంగాల ప్రైవేటైజేషన్, ఆ ఏరియాల్లో ప్రభుత్వాలు నెమ్మదిగా పక్కకు వైదొలగటం జరిగింది. అందుకని కార్పొరేట్ స్కూళ్ళు విద్యారంగానే అవి సెంటర్లు, వైద్యం అంటే కార్పొరేట్ ఆసుపత్రులు సెంటర్లు. మీరు అక్కడికి వెడితే ఆ ఆసుపత్రులకి బలాన్ని కలిగించడం కోసం ఇన్సూరెన్స్ ఏజెన్సీలు, ఆరోగ్యశ్రీ పథకాలు, ఇవన్నీ కూడా వాటి కోసం పెట్టినవే. అవును, ఓకే. అయితే వెళ్ళినప్పుడు వాళ్ళే అడుగుతారు, కార్పొరేట్ హాస్పిటల్కి ఎవరైనా పేషెంట్ వెళ్ళగానే మీ జబ్బు ఏంటి, ఎందుకు వచ్చారు అనేది పట్టించుకుని ముందుగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది ఉండదు. లేకుండా ఏం చేస్తారంటే, మీకు ఇన్సూరెన్స్ ఉందా అండి అని అడుగుతాడు మొదట. పేషెంట్ అన్కాన్షియస్ లో ఉంటే ఆ పేషెంట్ తో వచ్చిన కేర్ టేకర్ అని అడుగుతారు, ఏమండి మీ ఆయనకి, లేకపోతే ఏమండి మీ తండ్రి గారికి, లేకపోతే మీ తల్లి గారికి ఇన్సూరెన్స్ ఉందా, లేకపోతే ఆరోగ్యశ్రీ కింద ఆ రాడార్లోకి వస్తారా వీరు? ఈ రెండు ప్రశ్నలకి వారి నుంచి సమాధానాలు వచ్చిన తర్వాత, లేకపోతే బజాజ్ కంపెనీ తాలూకానో లేకపోతే ఇంకేదో కంపెనీ తాలూకానో ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి మా దగ్గర. ఇన్సూరెన్స్ మాత్రమే కాదు, ఫైనాన్స్ కంపెనీలు కూడా ఉన్నాయి. హాస్పిటల్లోనే వాటి ఏజెంట్లు ఉన్నారు. వారు ఏదో 4 కాగితాలు ఇస్తారు, సంతకాలు పడేయండి, తీసుకెళ్లి ట్రీట్మెంట్ మొదలు పెడతాం, లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్తారు. ఇది నడుస్తున్నటువంటి కథ. ఇవన్నీ మనకు కళ్ళ ముందు చూస్తున్నాం కదా. కార్పొరేట్ స్కూళ్ళల్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు. వాళ్ళు పిల్లల్ని డబ్బులు కట్టి జాయిన్ చేసుకుంటారు, ఏదో సంవత్సరానికి ఇంత అని కట్టించేసుకుంటారు. ఆ తర్వాత మనం ఇంట్రెస్ట్ కట్టుకోవచ్చులే, పిల్లోడి ఖర్చు వాళ్ళు చూసుకుంటారు కదా అనుకుంటారు వీళ్ళు తల్లిదండ్రులు. కానీ వాళ్ళు కన్జూమరిస్టిక్ సొసైటీ కాబట్టి వదలరు. అలాగే రోజుకి 1000 రూపాయలు ఖర్చు చెప్తారు ప్రాజెక్ట్ వర్క్ అనే పేరుతో. వీళ్ళు వడ్డీ కట్టడానికి దాచుకున్న డబ్బులు ఇటు తీసుకెళ్లిపోతాడు మళ్ళీ స్కూల్ కి కొడుకు. అవును సార్. విజ్ఞాన యాత్రలు, విహార యాత్రలు, ఔటింగు, ఇలాంటి రకరకాల దిక్కుమాలిన పేర్లతో డబ్బులు గుంజుతారు పేరెంట్స్ నుంచి. అవును సార్, అవును. ఇది ఈ కల్చర్ అలవాటు ఈ పిల్లలు పేరెంట్స్ పట్ల వాళ్ళలో చిరాకు పెరుగుతుంది. వీళ్ళని అకామిడేట్ చేయలేకపోతున్నారు తల్లిదండ్రులు అని తల్లిదండ్రుల ఇన్ఎఫిషియన్సీ కింద పిల్లలు భావిస్తున్నారు. భావించి మీరు కనీసం నేను స్కూల్ నుంచి వచ్చే టైంకి మీరు ఒక కారు ఏర్పాటు చేయలేని బతుకులా మీవి అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు తల్లిదండ్రులతో. వీళ్ళు గాయపడి పిల్లల్ని కంఫర్ట్ జోన్ లో ఉంచటం కోసం ఏం చేయటానికైనా సిద్ధపడక తప్పని అనివార్యత ఏర్పడుతోంది జీవితాల్లో. గందరగోళం అయిపోయినాయి జీవితాలు దీనివలన. దీని గురించి కదా నువ్వు మాట్లాడాల్సింది, ప్రపంచానికి ఒక జ్ఞానివి కదా నువ్వు. ఇది మానేసి ప్రభుత్వాలు దయదలిచి ఇస్తున్నటువంటి గుడ్లు, పాలు, ఇలాంటిది పౌష్టికాహార లోపం ఉంది పిల్లల్లో. ఎందుకుంది, ఏ పిల్లల్లో ఉంది పౌష్టికాహార లోపం? అంగన్వాడీలు ఎందుకు పెట్టారు ఈ దేశంలో? అంగన్వాడీలు స్కూళ్ళకి ప్రత్యామ్నాయంగా ఎల్కేజీలు, యూకేజీలు చదవలేని కులాల పిల్లల కోసం, కులాల పిల్లలు నిర్మోహమాటంగా. ఎందుకంటే ఈ ప్రపంచంలో అనేది పక్కన పెడితే దేశంలో స్పష్టంగా కూలీ కులములు, ఆధిపత్య కులములే ఉన్నాయి. ఈ కూలీ చేసుకుని బతికే కులాల తాలూకా పిల్లలకి వాళ్ళని స్కూళ్ళకి పంపడం కన్నా కూడా తమతో పాటు పనికి తీసుకెళ్లటమే వెసులుబాటు అనుకుంటారు వాళ్ళు. ఆ పిల్లలకి ఆ చదువు వైపు డైవర్ట్ చేయటం కోసం ప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు చేశాయి. మనది సంక్షేమ రాజ్యం కూడా, మనది కార్పొరేట్ రాజ్యం 90 తర్వాత అయింది, 94 తర్వాత అయింది. కానీ సంక్షేమ రాజ్యం ఇది, ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ లౌకిక తత్వం ఇవన్నీ ఉన్నాయి. ఇతర మతాల పట్ల అనుకూలంగా వ్యవహరించే, అనుకూలంగా అంటే మళ్ళీ వేరే అర్థం తీస్తారు వీళ్ళు.
అలా ఉండేటువంటి ఒక ఉదారవాదం ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. ఉదారవాదాన్ని చంపేశారు వీళ్ళు. పక్క మతాల పట్ల అసహనాన్ని పెంచుతున్నారు, మెజారిటీ మతంలో భయాన్ని నింపుతున్నారు. ఇవన్నీ నువ్వు అర్థం చేసుకుని మాట్లాడాలి కదండి, గరికపాటి గారు మాట్లాడాలి కదా. ఇవన్నీ పక్కన పెట్టేసి ఆయన అక్కడ కేంద్రీకరించాడు. అక్కడ కేంద్రీకరించడం, ఈ కింది కులాల పిల్లలకి పౌష్టికాహార లోపం ఉంది, వీళ్ళని స్కూళ్ళకి తీసుకొచ్చి వాళ్ళు చదువుకోవడానికి బలం కావాలి, వాళ్ళకి బలం లేకుండా పౌష్టికాహార లోపంతో వాళ్ళు అక్కడ కూర్చుని చదివేదే ఉండదు. అసలు వాళ్ళు స్కూల్లో చేరే పరిస్థితికే, వాళ్ళు స్కూల్లో చేరే వయసుకి అదే ఏజ్ గ్రూప్ లో ఉండేటువంటి అగ్రకులాల పిల్లలు చేరినప్పుడు ఇద్దరు సమానమే, ఇద్దరికి 6 ఏళ్లే ఉంటాయి. కానీ వీళ్ళకి ఇంట్లో పుట్టిన దగ్గర నుంచి జ్ఞానం పెడుతూ ఉంటారు. అవును సార్. రైమ్స్ నేర్పుతారు, ఒళ్ళో కూర్చోబెట్టుకుని సరదాగా పద్యాలు నేర్పుతారు, 1 2 3 4 నేర్పుతారు, ఎక్కాలు నేర్పుతారు. అలాగే అక్షరాభ్యాసాలు చేస్తారు, వీళ్ళకి ఇంట్లో రాయిస్తారు. వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ అయ్యి వస్తారు ఇక్కడికి స్కూల్కి. ఫస్ట్ డే వచ్చే నాటికి వాళ్ళు జ్ఞానవంతులై వస్తారు. వీళ్ళకి ఆ రోజున స్కూల్లో టీచర్ చెప్పింది ఈ కింది కులాల పిల్లలకి. ఆ గ్యాప్ ఉంటుంది వీళ్ళ మధ్య. అగ్రకులాల పిల్లల జ్ఞానానికి కింది కులాల పిల్లల జ్ఞానానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఉంది కాబట్టి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే రిజర్వేషన్లు అనేవి ఏర్పాటు చేశాం. రిజర్వేషన్లు అమలు కాకూడదు, రిజర్వేషన్ల వలన ప్రతిభ ఉన్న వాళ్ళకి అవకాశాలు దొరకటం లేదు అని యాంటీ రిజర్వేషన్ మూమెంట్ జరిగింది ఇక్కడ. ఆ యాంటీ రిజర్వేషన్ టైంలో ఈ ప్రతిభ అనేటువంటి ఆర్గ్యుమెంట్ బలంగా తీసుకొచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉండేటువంటి రచయితలకి, జ్ఞానులకి కూడా ఈ సమస్య ఉండేది. అంటే కులం గురించి మాట్లాడటం వెనకబాటుతనం అవుతుంది అనుకుని, కులం గురించి మాట్లాడొద్దు, కులాలన్నీ సమానమే అనుకుని రిజర్వేషన్లు తీసేస్తే మంచిది అనే ఒక జనరల్ ఒపీనియన్ ఉండేది వాళ్ళలో కూడా. కానీ భారత సమాజం చాలా స్పష్టంగా కుల సమాజం. ఇక్కడ కూలి కులాలు ఉన్నాయి, ఆధిపత్య కులాలు ఉన్నాయి, సంపద కొన్ని కులాల దగ్గర పోగుబడి ఉంది, కొన్ని కులాలు సంపదకు దూరంగా బతుకుతున్నాయి. ఈ దేశంలో దరిద్రానికి కారణం సంపద అక్రమంగా పంపిణీ అయి ఉండటం అని ఏ రోజున వీళ్ళు మాట్లాడలేదు. కాబట్టి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు స్కూల్కి పంపించడం కంటే కూడా తమతో కూలికి తీసుకెళ్లడమే మంచిది అనుకుంటారు. అనుకున్నారు. ప్రభుత్వాలు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనే ఉద్దేశంతో 7 గంటల నుంచి 11 గంటల వరకు స్కూళ్ళు నడుపుదాం. కనీసం వాళ్ళకి ఏ కాలంలో పనులు ఉండవో ఆ కాలంలోనే స్కూళ్ళు నడుపుదాం, వాళ్ళకి పనులుండే టైంలో మనం సెలవులు ఇద్దాం అని ఒక ఎడ్యుకేషన్ టైం టేబుల్ డిజైన్ చేసిన చరిత్ర ఉంది ఈ దేశంలో. ఇవేవీ పట్టించుకోకుండా వాళ్ళకేదో గుడ్డు పెడుతున్నారు అని దాన్ని గాడిద గుడ్డు అని వెటకరించడం, ఆయన వెటకారం, ఆయన అవధాని కావటం వలన అలా అంటాడు తప్ప మనిషిగా ఆయనకి అలాంటి దుర్మార్గపు ఆలోచనలు లేవు అని కొందరు మాట్లాడుతున్నారు. దాని పట్ల నేను కూడా పాజిటివ్ గానే చెప్తున్నాను. నిజమే, ఆయనకి ఇంటెన్షనల్ గా ఉండకపోవచ్చు, కానీ కొన్ని కులాలలో కొన్ని అభిప్రాయాలు పోగుబడిపోయి ఉన్నాయి. పర్టికులర్ గా బ్రాహ్మణ కులంలో వాళ్ళ పిల్లలే బయట గ్రౌండ్ లో ఆడుకుని ఇంటికి వచ్చేసి అలాగే లోపలికి వెళ్తుంటే ఆ కులంలో ఉన్నటువంటి తల్లులు వాళ్ళు ఒక మాట అసంకల్పితంగానే అనేస్తూ ఉండటం నేను చూశాను. నువ్వు ఎవరివి, నువ్వు ఎక్కడ పుట్టావు, నువ్వు ఎరుకులా ఎనాది, ఇలాగా వాళ్ళలాగా స్నానం చేయకుండా అలా ఇంట్లోకి వచ్చేస్తావేంటి, నీ ఇల్లు ఎక్కడ, ఎవరి కొడుకు, వీళ్ళ కొడుకే, వీళ్ళ కొడుకే స్నానం చేయకుండా ఇంట్లోకి వస్తుంటే వేరే కింది కులాల పేర్లు చెప్పి ఆ కులాల వాళ్ళలాగా నువ్వేమిటి అలా వచ్చేస్తావు ఇంట్లోకి అని కోప్పడే తల్లిదండ్రుల్ని నేను చూసా. నా కళ్ళ ముందు జరిగిన సంభాషణలు. అంటే ఎందుకు వాళ్ళకి తెలియదు, వాళ్ళకు కూడా గరికపాటి గారి లాగానే తెలియదు. అసంకల్పితంగా వాళ్ళలో పోగుబడిపోయిన ఆధిపత్య భావజాలం. మనం ఎక్కువ, వాళ్ళు తక్కువ, వాళ్ళు స్నానం చేయరు, వాళ్ళు అపరిశుభ్రంగా ఉంటారు అని వీళ్ళు కల్పించేసుకున్నటువంటి ఒక నేరేటివ్. ఆ నేరేటివ్ లోంచి అసంకల్పితంగా వచ్చే మాట ఇది. ఆ గూడెం వాళ్ళలాగా ఏమిటి నువ్వు సార్ అనేస్తారు. పోల్చడం డైరెక్ట్ గా, పోలికలే నేరుగా. ఇది ఎప్పుడైతే నగరాలు పట్టణాల్లో ఈ అపార్ట్మెంట్లో ఉండటం మొదలైన తర్వాత పక్క అపార్ట్మెంట్లో ఉన్నవాడు ఎవడో వీళ్ళకి తెలియదు. అప్పుడు కొంచెం టోన్ డౌన్ చేసి లోపల తిట్టుకుంటున్నారు. అక్కడ కూడా కుల ప్రస్తావన ఉంటుంది ఇళ్లలో. అవును సార్. అందుకని ఈ
వాళ్ళల్లో పోగుబడిపోయినటువంటి ఆధిపత్య కుల భావజాలం తాలూకా వ్యక్తీకరణ అది. రిజర్వేషన్ల పట్ల వాళ్ళకి గౌరవం లేదు. నేను ఇందాక చెప్పినట్లుగా ప్రతిభ అనేటువంటి కొలమానం తీసుకొచ్చి ప్రతిభ లేని వాళ్ళని రిజర్వేషన్ల పేరుతో ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళని రిజర్వేషన్లు ఇవ్వటం వల్లనే ఈ దేశంలో రైలు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రిజర్వేషన్లలో ఉద్యోగాలు ఇవ్వటం వల్లనే విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. బిల్డింగులు కూలిపోతున్నవి. ఇవన్నీ మాట్లాడతారు. ఎస్ సార్, అవును. నేను విన్నాను ప్రత్యక్షంగా. కాబట్టి ఈ ప్రతిభావంతులు అందరూ కూడా ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళిపోతున్నారు అనేది ఒక అభిప్రాయంగా స్థిరపడింది. దీనిలో సీరియస్గా చూస్తే వాస్తవాలు తక్కువే ఉంటాయి, ఏమీ ఉండవు. ఇవి ఈ అవాస్తవాల మీద నిర్మించుకున్న నమ్మకాలు. ఈ నమ్మకాల్లో పడి బతికేస్తున్నారు వాళ్ళు, సామాజిక వాస్తవాలను విస్మరించి. ఇలా నడుస్తున్నటువంటి సందర్భంలోనే వీళ్ళు స్కూళ్ళకి రావటం. ఆయన ఇంకో మాట అన్నాడు, అసలు మధ్యాహ్న భోజనం పెట్టి వాళ్ళకి డ్రెస్సులు కుట్టించి పుస్తకాలు కొనిపెట్టి భోజనాలు పెట్టి ఇంత చేయాలా అక్కడ అన్నాడు. ఇంట్లో తిని రండి, ఇంటి నుంచి తెచ్చుకోండి, లేదంటే మానేయండి. శోభనం పెళ్లి కొడుకులాగా వచ్చి అన్ని తినేసి కూర్చుంటావా? అవును, అవును సార్. వాళ్ళ ఇళ్లల్లో బతుకులేంటో తెలుసా ఈయనకి? వాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏం బెటర్ పిల్లలకి. ఆ ముందు రోజు వండిన దానిలో ఏదైనా మిగిలితే దానిలో నీళ్లు పోసు ఏదో పోసి కాస్త నోట్లో పడేస్తారు. స్కూళ్లలో నిజంగానే భోజనం చేయటం కోసం వచ్చే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అన్నాదురై దగ్గర నుంచి ఎంజి రామచంద్రన్ వీళ్ళందరూ ఎందుకు దీన్ని ప్రోత్సహించారు? దాని ఇన్స్పిరేషన్ తోనే కదా ఎన్టీ రామారావు ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం అన్నాడు. ఈ కార్యక్రమం అన్నాదురయ్యో లేకపోతే మరొకళ్ళు తీసుకోవడానికి రీజన్ ఏంటి? వాళ్ళు స్కూళ్ళకి రావాలంటే ఏదో ఒక తాయిలం పెట్టాలి అని అనుకోవడం. ఇప్పుడు టాకీ సినిమాలు మొదలైన రోజు, సినిమా హాళ్లు మొదలైన రోజుల్లో సినిమాలకి కూడా జనాలు వచ్చేవాళ్ళు కాదు. పోతిన శ్రీనివాసరావు గారి ఆత్మకథ చదివితే తెలుస్తుంది. నాటకాలకు వెళ్లే వాళ్ళు తప్ప సినిమాకి వచ్చేవాళ్ళు కాదట. అందుకని జనాల్ని సినిమా హాలుకు రప్పించడానికి టీలు, సిగరెట్లు, బిస్కెట్లు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. సిగరెట్లతో సహా, బీడీలతో సహా ఫ్రీగా ఇస్తామని అడ్వర్టైజ్మెంట్లు వేసేవాళ్ళట. మీరు సినిమాకి వచ్చి ఇవన్నీ ఫ్రీగా పొందండి అని ఒక ఇన్సెంటివ్. అలాగే ఇన్సెంటివ్ ఇది భోజనం. రెండోది, సామాజిక కార్యకర్తల నుంచి, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చిన ప్రతిపాదనలు ఉన్నాయి. సమాజంలో ఎవరైతే అట్టడుగునున్నారో వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ చేయటం అనేది సంక్షేమ రాజ్యం యొక్క ప్రధాన కర్తవ్యం అయి ఉండాలి. అందుకని కింది కులాల వాళ్ళు చదువుకోవడానికి కావలసిన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యతని ఏ మేరకు నిర్వర్తించగలరో ఆ మేరకు నిర్వర్తించండి అని తీసుకొచ్చిన పద్ధతులు ఇవన్నీ. తీసుకొచ్చిన తర్వాత ఈయన ఏమంటాడు? లేదు, ఈయన్ని సమర్థించే వాళ్ళు ఏమంటారు? ఈ స్కూల్ టీచర్లకి వీళ్ళకి ఎన్ని గుడ్లు వచ్చాయి, ఎన్ని గుడ్లు పెట్టామో, ఎన్ని పగిలిపోయినాయి లెక్కలు చూసుకోవాలా, చదివే చెప్పాలా? అందుకని అసలు మొత్తం ఆపేయండి అంటున్నారు వీళ్ళు. ఒకవేళ అది నిజమే, కొన్ని చోట్ల అదే జరుగుతోంది కూడా, కాదని నేను అంటలేదు. కానీ అలాంటప్పుడు నువ్వు మాట్లాడాల్సింది ఏమిటి? దానికోసం వేరే వ్యవస్థని పెట్టండి, వేరే మ్యాన్ పవర్ని కేటాయించండి, టీచర్లని కేవలం బోధనకే పరిమితం చేయండి. అలా చేయకపోతే మేము ఊరుకోం. పిల్లలకి పౌష్టికాహారం దక్కాలి, వాళ్ళకి భోజనం పెట్టాలి. ఆ గుడ్లు లెక్కలు చూసుకునే వాళ్ళని వేరే వాళ్ళని పెట్టండి. మీరు వీళ్ళని బోధనకే పరిమితం చేయండి అని గొడవపడు. మీరు పద్మశ్రీ కదా, ప్రభుత్వం మీ మాట వింటుంది కదా, మీరు మాట్లాడండి. పద్మశ్రీ మళ్ళీ అంతే తప్ప చిరాకు పడితే అలాగే పిల్లల మీద చదువు మానేసి మీరు వెళ్ళిపోయి, అంటే ఒక రకంగా మీరు చదువు మానేసి మట్టి పిసుక్కుంటూ వాళ్ళతో పాటు కూలి పని చేసుకుని బతకండి అని చెప్పడమే కదా ఇది. అవును సార్, అవును సార్. ఒకవేళ చదువుకొని మళ్ళీ వీళ్ళ పిల్లలకి పోటీ వస్తే వీళ్ళకి పనులు చేసేటోళ్ళు కరువు అయిపోతారు కదా. అంతే. ఇలాంటి దారుణమైనటువంటి అభిప్రాయాలు ఆయనలో అంతర్గతంగా, ఆయన బ్రాటప్ స్టేజ్ అంటే ఆయన చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో నుంచి ఆయన నరాల్లోకి ఎక్కి ఇంకిపోయినటువంటి భావజాలం నుంచి వచ్చిన మాటలు అవి. సార్, దీంతో పాటు నార్మల్గా ఇంకొక చర్చ కూడా నడుస్తుంది సార్. చర్చలో ఒక క్వశ్చన్ ఏం రైజ్ అవుతుంది అని అంటే, ఈ విద్వేషమైన కసి వెనుక అంతర్లీనంగా దాగినటువంటి మర్మం ఒకవేళ ప్రభుత్వాలు కూడా ఈయనతో ఇట్లా మాట్లాడించవచ్చు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. అంటే ప్రైవేటు సెక్టార్లో కూడా భోజనాలు పెడుతున్నారండి, కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా భోజనాలు పెడుతున్నారు. డే స్కాలర్స్కే మీరు అంటే మదర్ ఫాదర్ ఇద్దరు ఎంప్లాయీస్ అయి ఉన్నారనుకోండి ఒక ఫ్యామిలీలో, అప్పుడు వాళ్ళకు ఒక ఆప్షన్ ఇస్తున్నారు. అలాంటి ఫ్యామిలీస్ నుంచి వస్తున్న పిల్లలే ఎక్కువ ఉన్నారు. సో మీరు పొద్దున్నే
ఇంత కష్టపడక్కర్లేదు, అంటే లేవటమే ప్రాబ్లం అవుతుంది. లేచిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు, ఎవరి పని వాడు చేసుకుని బయటపడిపోవటం అనే రషింగ్ ప్రోగ్రామ్ ఒకటి నడుస్తుంది ఇంట్లో. మీరు విడిగా వంటలు చేసి వాళ్ళందరికీ క్యారేజీలు కట్టి దానికోసం ఒక మనిషిని పెట్టి గొడవంతా అక్కర్లేదు. మీ పిల్లల్ని రెడీ చేసి బస్సులో పడేయండి. స్కూల్కి రాగానే మేము బ్రేక్ఫాస్ట్ పెడతాం, మధ్యాహ్నం భోజనం పెడతాం, సాయంత్రం స్నాక్స్ పెడతాం. కాకపోతే అక్కడ ఉచితంగా గుడ్డు ఇస్తున్నారు, ఇక్కడేమో పర్ మీల్ 200 నుంచి 500 ఛార్జ్ చేస్తున్న స్కూళ్ళు కూడా కలవు. వాటి మీద మాట్లాడు. అవును సార్. ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది, నేను ఇందాక చెప్పినట్టుగా ఈ దళిత కులాల్లో, కింది కులాల్లో పుట్టిన పిల్లల్ని కూడా ఇదే చదువేమో అనుకునే నెరేటివ్లో తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. ఇక్కడ పడేయటం వలన వాడు వీళ్ళందరినీ చూస్తాడు, అక్కడ సమాజంలో వాళ్ళ అలవాట్లను చూస్తాడు, వాళ్ళు ఏది అడిగితే అది కొనిచ్చే తండ్రిని చూస్తారు అక్కడ, తన ఫ్రెండ్ తండ్రిని. వాళ్ళు అలా ఉండాలి మా ఇంట్లో కూడా అనుకుంటారు. అనుకుని తల్లిదండ్రులతో ఘర్షణ పడతారు, కొడుతున్నారు తల్లిదండ్రుల్ని పిల్లలు. వాడు ఏదైతే చూస్తాడో అదే నిజమైన సమాజం అనుకుంటాడు. నాకు ఇవి ఇవ్వకపోవడం అనేది, ఇవన్నీ ఇవ్వకపోకుండా నువ్వు నన్ను ఎందుకు కన్నావు, సమాధానం చెప్పని కొడుతున్నారు తల్లిదండ్రుల పిల్లలు. ఇది కన్సూమరిస్టిక్ సొసైటీ క్రియేట్ చేస్తున్నటువంటి ఒక గందరగోళం. దీని గురించి మాట్లాడు, నువ్వు జ్ఞానివి కాబట్టి. ఇవన్నీ వదిలిపెట్టేసి ఒక సాధారణ మనిషిలాగా, ఎవరో లేమ్యాన్ లాగా అలా మాట్లాడటం ఏమిటి ఆయన అంటే, ఆయన అసంకల్పితంగా వచ్చేస్తున్నాయి అవన్నీ. ఇంతకు ముందు కూడా ఆయన ఆడవాళ్ల గురించి మాట్లాడాడు, గొడవ అయింది. ఆ తర్వాత స్వర్ణకారుల గురించి మాట్లాడాడు. ఏదో టాపిక్ మాట్లాడుతూ కొంతమందికి కొన్ని అలవాట్లు అలా అలవడతాయి అని చెప్పాడు. ఈయనకు అలవాడినట్టే. ఈయనకి ఎలాగైతే ఈ బ్రాహ్మణ దీనిలో పెరగటం వలన ఈ గందరగోళం అంతా అబ్బి నరనరాన ఇంకిందని మాట్లాడుకుంటున్నామో మనం, అలాగే స్వర్ణకారులకి కూడా ఒకటి అబ్బి ఇంకిపోయింది అని ఈయన వ్యాఖ్యానించాడు. ఏమిటది, ఏమిటి ఈయన అబ్జర్వేషను? వాళ్ళ తల్లి గారికి, అంటే ఒక స్వర్ణకారుడి తల్లికి సంబంధించిన వస్తువులు తయారు చేయమని ఇచ్చినా అందులో కూడా కొంచెం బంగారం తీసి పక్కన పెట్టుకుంటాడు అతను. ఇది వాళ్ళ లక్షణం అని మాట్లాడే వాళ్ళకి కంటగింపుగా మారాడు. వాళ్ళు ధర్నాలు చేశారు, రాస్తారోకాలు చేశారు, గొడవ చేశారు. ఫైనల్గా ఆయన సారీ చెప్పాడు. ఒక రకమైనటువంటి ఆధిపత్య భావజాలము, నేను అధికుణ్ణి అనుకునేటువంటి తత్వము ఆయన్ని కొన్ని చోట్ల కొంచెం ఓవర్గా బిహేవ్ చేసే పరిస్థితికి తీసుకెళ్తున్నాయి. అది తీసుకెళ్లటం వల్ల ఒకసారి చిరంజీవి ఆయన ఒక వేదికని పంచుకోవాల్సి వచ్చినప్పుడు, చిరంజీవి అక్కడికి వచ్చినటువంటి తన అభిమానులని సంతృప్తి పరచడానికి సెల్ఫీలు దిగుతుంటే ఆయన వేదిక మీద నుంచి చిరాకు పడ్డాడు. తమరు ఆపేసి వస్తే మనం కార్యక్రమం మొదలు పెట్టుకుందాం, ఎంతసేపు అది అన్నాడు. ఈయనేమో అభిమానులు చీప్ ఉండి అవతలకి అనలేడు సార్, అనద్దు కూడా సార్, అనకూడదు కదా. సరే వాళ్ళని సంతృప్తి పరుద్దామని తిప్పలు పడుతున్నాడు. దీన్ని వారు అర్థం చేసుకోవాలి కదా. పెద్ద మనిషి, వాళ్ళని గెంటేసి నువ్వు రా, తొందరగా మీటింగ్ మొదలవ్వాలి కదా అని తొందర తిడితే ఎలాగా, కోప్పడితే ఎలాగా? అది గొడవ ఆయనతో. సార్, ఇంకొకసారి ఈ ఆడవాళ్ళ బట్టల మీద కూడా దాని మీద మాట్లాడుతూ 17-18 సంవత్సరాల వాళ్ళే ఆగట్లేరు, 55 సంవత్సరాల వాళ్ళ మేమేలా ఆగుతామని. అలా కాదండి, ఆయన గొడవ ఏంటంటే, ఇప్పుడు అలాంటి బట్టలు వేసుకుని వస్తారు, 50 ఏళ్ళు దాటిపోయిన నాలాంటి వాళ్ళకి కూడా అన్నాడు ఆయన. మాకే ప్రొవోకింగ్గా ఉంటుంది, ఆ యూత్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకెంత ప్రొవోకింగ్గా ఉంటుందో అర్థం చేసుకొని మీరు ప్యాక్ అయిపోయి రండి మార్కెట్లోకి అన్నాడు. అది ఓవర్ స్టేట్మెంటే. అది చాలా మంది మాట్లాడారు. ఈ మధ్య శివాజీ గారు కూడా అదే మాట్లాడి గందరగోళం అయ్యాడు కదా. హీరో శివాజీ. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? వీళ్ళ మనసుల్లో ఉన్న దరిద్రాన్ని కడుక్కోకుండా ఈ నెపాన్ని వాళ్ళ మీద నెట్టి, వాళ్ళు కట్టుకోకపోవడం వలన, ఏం కట్టుకోవట్లేదు, వాళ్ళు కట్టుకునే ఉన్నారు కదా. మీరు చెప్తున్నటువంటి సాంప్రదాయమైన చీర కట్టుకున్న దాడులు చేసేవాళ్ళు అవుతారా? అది కూడా ప్రొవోకింగ్ గానే ఉందంటారు. అసలు మనిషికి కనిపించడమే ప్రొవోకింగ్ అంటే. అవును సార్. నీలో ఆ దుర్లక్షణం ఉన్నప్పుడు విచక్షణ అనేటువంటి నరం నీలో పని చేయట్లేదు అనేది నువ్వు గుర్తించాలి కదా. దాన్ని ఆ ఎరుక కలిగించడానికి నువ్వేం చేయాలో అది చెయ్యి. అంటే ఎవడైతే దాడి చేస్తున్నాడో వాడికి, నేరం చేస్తున్న వాడికి కదా నువ్వు ట్రీట్మెంట్ చేయాల్సింది, శిక్ష వేయాల్సింది. వీడి దాడులకి గురవుతున్న విక్టిమ్స్ని విక్టిమైజ్ చేయటం కదా అది అందరూ అలవోకగా చేసేసారు సాంప్రదాయం అనే పేరుతో. ఇది కూడా సాంప్రదాయం అనే పేరుతోనే చేస్తున్నారు దళితుల మీద దాడి. ఈ జబ్బుకి నివారణ ఏమిటి? దీనికి ఒక నివారణ ఉంది.
ఆ నివారణ ఏం చేయాలి ఇప్పుడు సమాజం? గరికపాటి లాంటి వాళ్ళు ఇంకొంతమంది ఇలా మాట్లాడకుండా ఉండటానికి చేయవలసిన పని ఏమిటంటే, అయ్యా వీరు ప్రభుత్వ పాఠశాలల్ని అంగన్వాడీలని టార్గెట్ చేసి ఇలా మాట్లాడారు, వారు ఉంటున్నటువంటి ఆంధ్ర రాష్ట్రము, వారు ఉంటున్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఇక్కడే ఉంటున్నట్టున్నారుగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీల్లో కుల గణన తీసి 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే ఉంటారు అక్కడ. అవును అవును సార్. సో వీళ్ళందరినీ అన్నాడు అని క్లెయిమ్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ బుక్ చేయాలి. ఎస్ ఎస్. రెండోది, ప్రభుత్వం ఈ పాటికే సుమోటోగా అతని మీద కేసు పెట్టి ఉండాలి. ఎగ్జాక్ట్లీ సార్. ప్రభుత్వ పథకాల మీద నెగిటివ్ కామెంట్ చేశాడు ఆయన. ఎగ్జాక్ట్లీ 2001లో సుప్రీంకోర్టు ఇది ప్రతి బిడ్డ హక్కు అని చట్టబద్ధత కల్పించింది. ఇప్పుడు పనికి ఆహార పథకము, ఎస్ సార్, లేకపోతే ఇంకొక పథకం ఉంది మన దగ్గర, అదేమిటి ఉపాధి హామీ పథకం. అంటే ప్రభుత్వమే నేరుగా పనులు కల్పించి ఏదో కూలిపిచ్చే ప్రయత్నం చేస్తోంది. అది కూడా తప్పనే పరిస్థితికి వెళ్ళిపోతారు. ఎలా బతకాలి అంటే కార్పొరేట్లకి బానిసలై వీళ్ళు ఆల్రెడీ బతుకుతున్నారు అక్కడ. మొత్తం ప్రపంచాన్ని లొంగుబాటు ధోరణిలోకి తీసుకొచ్చి వాళ్ళ రథచక్రాలకు కట్టేయటం. ఎస్ ఎస్ సార్. ఆ కార్పొరేటీకరణ, కార్పొరేట్ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ వైపు నడుస్తున్నటువంటి ఆ డ్రైవ్లో మీరందరూ నోరు మూసుకుని భాగస్వాములు అవ్వండి అని చెప్పడమే. అది మనమేదో ఈయన తిరోగమనంలో వెళ్తున్నాడు అనుకుంటున్నాం, కానీ ఇది ఒక రకంగా ముందు అడుగే. అందుకని చాలా వైరుధ్యాలు, చాలా గందరగోళము ఉంది వారి బుర్రలో. దానిలో నుంచి ఇలాంటి వికృతమైనటువంటి అభిప్రాయ ప్రకటనలు వస్తున్నాయి. ఎస్ సార్. సార్, ఇందాక మీరు సుమోటుగా కేసు ఇప్పటివరకు బుక్ చేయాల్సి ఉండే అనే దాని వెనుక ప్రభుత్వాలు వెనకడు వేయడానికి అక్కడ కూడా కులం ఏమైనా అడ్డం వస్తుందా సార్? రావచ్చు. చాలా స్పష్టంగా కుల సమాజం అండి ఇది. ఎస్ ఎస్ సార్. ఎవరు ఎన్ని మాట్లాడినా రిజర్వేషన్ల వలన దళితుల్లో ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు లేరా? వాళ్ళు ఒక కులం, వాళ్ళు ఒక వర్గంగా ఏర్పడ్డారు అక్కడ. మీరు వర్గం గురించి మాట్లాడాలి తప్ప కులం గురించి కాదు అని ప్రవచనాలు చెప్పే పెద్దలు చాలా మంది ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలతో ట్రావెల్ అవుతున్న వాళ్ళు కూడా. కానీ అది మైనారిటీ. ఈ రోజుకి గ్రామాలలో మాలపల్లెలు, మాదిగూడెలు ఉన్నాయి. అవి ఉన్నంత వరకు ఈ వివక్ష ఉందనే నమ్ముతాను నేను. కాబట్టి అక్కడ మైనారిటీ, అగ్రకులాల్లో పేదలు ఉన్నారు. అది కంపారిటివ్గా మైనారిటీ అనుకుంటే ఈ రెండు మైనారిటీ అంశాలని పక్కన పెడితే సమాజంలో కూలీ కులములు, ఆధిపత్య కులములే ఉన్నాయనేది క్లారిటీ వస్తుంది. దాని మీద కదా నువ్వు డిపెండ్ అయి మాట్లాడవలసింది. అది మానేసి ఇంకేదేదో మాట్లాడేసి దాన్ని జస్టిఫై చేయండి. కొంతమంది ఏమంటున్నారు, ఆయన అవధాన సరస్వతి, అందుకని అవధానంలో సర్కాస్టిక్గా వెళ్ళటం అనేది ఒక ప్రవృత్తి, అది మీకు అర్థం కాక ఆయన ఏదో వ్యంగ్యంగా అన్నాడని మీరు గుండెలు బాదుకుంటున్నారు, ముందు ఏమిటేమిటో తెలుసుకోండి అని కోప్పడుతున్నారు కొంతమంది అగ్రహారి. నేను వారిని కూడా ఏమీ అంటలేదు. ఈ సహస్రావధానులకు రెండు వైపులా తెలియకపోవడానికి మరి ఏంటి సార్ అసలు రీజన్స్ ఏంటి? అందుకని వాళ్ళకి ఒప్పుకోవడానికి ఉన్నటువంటి ఇబ్బంది. ఎస్ ఎస్ సార్. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఇళ్లల్లో వీళ్ళే అసంకల్పితంగా అనేస్తారు. కింది కులాల పేరు చెప్పి పిల్లల మీద తిట్టడం, పిల్లల్ని తిట్టడం అనేది చాలా అలవోకగా చేసేస్తారు వాళ్ళు. అలాగే వాళ్ళ ఇళ్లల్లో పాలేరులుగా పనిచేసేటువంటి కింది కులాల వాళ్ళు ఒకరోజు రాలేదనుకోండి పనికి, అప్పుడు కూడా కుల ప్రస్తావన తెచ్చి రోడ్ల మీద నిలబడి తిట్టినటువంటి సందర్భాలు నేను చూశాను. ఇంట్లో పాలేరు రాకపోతే ఇంట్లో పనులు చేసుకోవటం ఇబ్బందే, నీళ్లు మోసుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఒకప్పుడు. ఇలాంటిది వచ్చినప్పుడు ఈ పని మన మీద పడిపోయింది అనేటువంటి కోపంలో నుంచి వాడిని కులం పేరు పెట్టి తిట్టిన పరిస్థితి ఉండేది. ఎగ్జాక్ట్లీ సార్. వాళ్ళు కేసు పెడితేనేమో గొడవ. ఇది ఒక అలవాటు అయిపోయింది, ఇది ఒక ప్రభుత్వం అనవసరంగా వీళ్ళకి చేతిలో అనవసరమైన ఆయుధం పెట్టింది అని అదొక కోపం. ఇలా 100 రకాల, అంటే మా కంట్రోల్లో లేదు ఈ ప్రపంచం, మేము చెప్పినట్టు జరగటం లేదు అనేటువంటి ఒక పెయిన్, ఆవేదన ఇవన్నీ ఉన్నాయి ఆయన ఆక్రోశంలో. అందుకని చాలా ప్రమాదకరమైనటువంటి భావజాలం. దీని మీద సోషల్ మీడియాలో చర్చ బాగానే జరుగుతోంది. అవును సార్. కౌంటర్ గాను ఆయన్ని సమర్థించే వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. ఆయన కింది కులాలను హీనపరిచిన చరిత్ర లేదు ఆయనకి. ఆయన చాలా ప్రోగ్రెసివ్. ఆయన కొడుక్కి శ్రీశ్రీ అని పేరు పెట్టాడు, ఇంకో కొడుక్కి గురజాడ్ అని పెట్టాడు. కాబట్టి మీరందరూ నోటికొచ్చినట్టల్లా మాట్లాడకండి. ఆయన గురించి, ఆయన జ్ఞానం గురించి అంచనాలు లేకుండా మాట్లాడేస్తున్నారు. అవకాశం దొరికింది కాబట్టి మీదెక్కడం కాదు
ఎస్ ఎస్ అని కూడా కొంతమంది అగ్రహారికులు ఎస్ ఆయన మీద నెగిటివ్గా మాట్లాడుతున్న వారిని, లేదు ఆయన మీద విమర్శలు ఎక్కువ పెడుతున్న వాళ్ళ మీద దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎస్ ఎస్ ఇది ఉండాలి కూడా, సహజం అది. వాళ్ళ దగ్గర నుంచి ఆ వ్యతిరేకత రాకపోతే, అంటే శత్రువు మనని శత్రువుగా గుర్తించలేదంటే మనం మాట్లాడాల్సినంత బలంగా మాట్లాడలేదనే అనుకోవాలి. ఎస్ ఎస్ సార్, ఇంత నియంతృత్వంగా మాట్లాడుతున్న వీళ్ళు అసలు పద్మశ్రీలు పద్మవిభూషణ్లకు అర్హులని మనం అనుకోవచ్చా? చాలా మందిలో ఈ రకమైన జాడ్యం ఉంది. ఈ జాడ్యాలు ఉండటం అనేది కూడా ఒక అడ్వాంటేజ్ కావచ్చు. ఆ అడ్వాంటేజ్ లో నుంచి అలాంటి బిరుదులు అవన్నీ వాళ్ళకి సాకారము సానుకూలము అవుతున్నాయి. ఎస్ 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 సార్. సో ఇది యాక్చువల్గా గరికపాటి నరసింహారావు గారు ఏదైతే అన్నారో మన మిడ్ డే మీల్ గురించి, అసలు దాని ఎన్నుకున్నటువంటి మర్మం ఏంటి అని చెప్పేసి ఈ చర్చలో చాలా మాట్లాడుకున్నాం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.